ఈశాన్య భారతదేశంలోని కీలక రాష్ట్రమైన మేఘాలయను భారీ వర్షాలు ముంచెత్తాయి. సౌత్ గారో హిల్స్ జిల్లాలో 24 గంటల వ్యవధిలో కురిసిన భారీ వర్షాల కారణంగా సంభవించిన ఆకస్మిక వరదలకు 15 మంది మరణించారు. కుండపోత వానల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక గ్రామాలు నీట మునిగాయి. రోడ్లు జలమయమయ్యాయి. విద్యుత్ సరఫరా సైతం నిలిచిపోయింది. పలు ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సౌత్ గారో హిల్స్ జిల్లాలో కురుస్తున్న భారీ వానలకు గాసుపర ప్రాంతాల్లో కొండచర్యలు విరిగిపడ్డాయి. హతియాసియా సోంగ్మాలో కొండచర్యలు విరిగిపడి ఇళ్ల మీద పడ్డాయి. దీంతో 7గురు చనిపోయారు. వీరిలో 3 పిల్లలు కూడా ఉన్నారు. గారో హిల్స్లోని 5 చోట్ల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు, వాటి ప్రభావంపై మేఘాలయ సీఎం కన్నాడ్ కే సంగ్మా సమీక్ష నిర్వహించారు. బాధితులను ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ దళాలు రంగంలోకి దిగాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో గాలింపు, సహాయక చర్యలు చేపట్టాయి. గాసుపర ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఓ వంతెన శాతం కొట్టుకుపోయింది. ఈ ప్రాంతంలో పలుమార్లు కొండచర్యలు విరిగిపడటంతో దారు నుంచి బాంగ్మారాకు రోడ్డు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలకు అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గారో హిల్స్ లో వర్ష బీభత్సంపై ముఖ్యమంత్రి సంగ్మా ఆరా తీశారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని, బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. కాగా కొండచర్యలు విరిగిపడిన ఘటనలో ఓ కుటుంబం చనిపోవడం పట్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు వెంటనే ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి సంగ్మా. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిన ప్రాంతాల్లో బెయిలీ బ్రిడ్జి టెక్నాలజీని ఉపయోగించి పునర్నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సంగ్మా సూచించారు.